హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మందార మొక్కల గురించి కొన్ని టిప్స్, ముఖ్యంగా బెస్ట్ కంపోస్ట్ గురించి చెప్తాను. ఇంకా చాలామంది అడిగిన క్వశ్చన్లో ముఖ్యమైనది ఏదంటే, ఎక్కువ ఆకులు పెరుగుతున్నాయి, పూలు రావట్లేదు అని అడిగారు. దాని గురించి చూద్దాం. అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు మొక్క ఎండిపోతుంది, ఏం చేయాలక్క అని అడిగారు. వీటి గురించి కూడా నేను కంప్లీట్గా మీకు మాహితి ఇస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాననేది మీకు బాగా అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. మందార మొక్కలు చాలా రకాలుగా ఉంటుంది, చాలా కలర్గా దొరుకుతుంది. కొందరికైతే మొక్క అలా పొడవుగా పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కువ పూలు రావు. ఇంకా కొందరికైతే చిన్న చిన్న మొక్కల్లో ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది, ఒకసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి రావు. ఇంకొందరు సమస్య ఏంటంటే మొక్క ఎండిపోతూ ఉంటుంది. ఇంకా కొందరు సమస్య ఆకులు మాత్రం పెరుగుతుంది, పూలు రాకుండా ఉంటాయి. ఇక్కడ మందార మొక్కలు రెండు రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటేమో నాటి రకాలు, ఇంకొకటేమో హైబ్రిడ్. నాటి రకాలు అయితే ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అంటే చెట్టు నిండా పూలు రావాలి, మనకి ఎప్పుడు అందంగా దేవుడికైనా కావాలి, లేకపోతే అందానికైనా కావాలనుకుంటే నాటి రకమే ఎక్కువ పెంచుకోండి, అప్పుడు మీకు ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది. లేదు మనకు తక్కువ పూలు వచ్చినా పర్వాలేదు, చూడటానికి బాగుండాలంటే హైబ్రిడ్ రకం చూసుకోండి. హైబ్రిడ్ అయితే పూలు తక్కువ వస్తుంది, మొక్క ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది. ఈ నాటి రకాలు ఒకటి సమస్య ఏంటంటే అలా పొడవుగా పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే పూలు క్రమేణంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే మొక్క పొడవుగా పెరిగిపోయి చిన్న చిన్న పూలు వస్తూ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి ప్రూన్ చేయాలి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోద్ది, ఇంకా 15 డేస్లో మీరు ఒకసారి 1-2 వర్షాలు రాగానే ప్రూన్ చేసేసేయండి. మంచిగా చక్కగా ప్రూన్ చేసేయండి, చక్కగా చిగురు వచ్చి ఎక్కువ పూలు వస్తుంది. ఇంకా దీనికి తీసుకునే పాట్ సంగతి చెప్తాను నేను. చాలామంది సమస్య ఏంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా రీపోర్ట్ చేయరు, ఆ మొక్క అలా పెరిగిపోయి అలాగే ఉండిపోతుంది, చిన్న చిన్న ఆకులు వస్తుంది, ఎక్కువ పూలు రావు. దీనికి కారణం ఏంటంటే రూట్స్ బాండ్ అయి ఉంటుంది. అంటే రూట్స్ ఎక్కువ పెరగడం వల్ల ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే నాటిన ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రీపోర్ట్ చేస్తూ ఉండండి. కావాలంటే మీరు అదే పాట్లో పెట్టవచ్చు, కొంచెం రూట్స్ని కట్ చేసి తర్వాత నాటవచ్చు. దీని గురించి నేను ఇంకొకటి కంప్లీట్గా వీడియో చేస్తాను. తర్వాత పాట్ సైజ్ పెద్దగా ఉండాలి, కనీసం ఒక 16-18 ఇంచుల పాట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఒక 25% ఎండుటాకులు నింపండి స్టార్టింగ్లో. దీనివల్ల డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది, అది కుళ్ళిపోయి కంపోస్ట్ తయారై మొక్కలకి అందిస్తూ ఉంటుంది. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుండాలంటే మట్టిలో ఇసుక శాతం కాస్త ఎక్కువనే ఉండాలి. లేదు మన దగ్గర ఇసుక లేదంటే వరి పొట్టు కూడా మీరు తెప్పించుకొని వేసుకోవచ్చు. వరి పొట్టు లింక్ నేను ఈ వీడియోలో ఇస్తున్నాను, అంటే షాప్ దాంట్లో ఇస్తాను, కావాలని వాళ్ళు తెప్పించుకోండి. ఇంకా కంపోస్ట్ ఏదైనా పర్వాలేదు, ఈ మొక్కకి కంపోస్ట్ ఏదైనా నడుస్తుంది, మన దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది వాడుకోవచ్చు. ఇంకా తర్వాత మట్టి, ఏ మట్టి అయినా తీసుకోవచ్చు, అంటే మనం గార్డెన్ సాయిల్ అయినా తీసుకోవచ్చు, కొత్త మట్టి అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా అందులో గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి చీడపీడలు దాంట్లో ఉండకుండా, అంటే చీడపీడలు అంటే ఇక్కడ నేను ఎందుకు వాడుతున్నానంటే వైరస్ కానీ ఫంగస్ కానీ లేని మట్టి తీసుకోండి. తర్వాత ఈ మట్టిలో కొంచెం వేపపిండి ఉంటే కలుపుకోవడం చాలా బెస్ట్ ఐడియా అని చెప్తాను నేను. లేదు మన దగ్గర వేపపిండి లేదు, వేపాకులు ఉన్నాయంటే వేపాకులు కూడా మీరు మట్టిలో కలుపుకొని తర్వాత మట్టి నింపుకోవచ్చు. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను మీకు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొక్క నాటేటప్పుడు సగం మట్టిలో నింపుతూ ఉంటారు, అంటే సగం పాట్ ఉంటుంది, అంటే ఒక 50% మాత్రమే మట్టి ఉంటుంది ఆ పాట్లో. అది చాలా తప్పండి. కనీసం మన అందులో 90% మట్టి నింపుకోవాలి. మొక్క మధ్యలో పెట్టాలి, మొక్క పెట్టిన తర్వాత రూట్స్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా మట్టి నింపుకున్న తర్వాతనే అది కంప్లీట్ అయిందని అర్థం. ఒక 90% పాట్ నిండా మట్టి ఉండాలి. తర్వాత మనం మొక్కలు నాటుకున్న తర్వాత ఒక 1-10 రోజులు సెమీ షేడ్లో పెట్టుకోవాలి, తర్వాతనే ఎండలోకి మార్చుకోవాలి. ఎండ తక్కువ వచ్చిందనుకోండి మొక్కల ఆకులు మాత్రమే పెరుగుతూ ఉంటుంది, పూలు ఎక్కువ రావు. అదొకటి గుర్తుంచుకోవాలి. చాలామంది అడిగారు కదా, వాళ్ళకి ఆన్సరు, మీ మొక్కలో ఎండ తక్కువ ఉంటే ఆ మొక్కలో పూలు తక్కువ వస్తుంది. పూలు ఎక్కువ రావాలంటే ఎండలోకి మార్చుకోండి, ఎండ వచ్చే ప్లేస్లో పెట్టండి. నేల మీద ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా తర్వాత దీనికి వాటర్
రోజు వాటర్ వేయాలండి. వర్షం వస్తే కానీ వాటర్ వేసే పని లేదు. లేకపోతే ప్రతిరోజు వాటర్ వేయాలి. ఎండాకాలంలో అయితే రోజుకు 2 సార్లు వాటర్ ఇచ్చినా కూడా చాలా ఆనందంగా ఈ మొక్కలు జీవిస్తాయి. ఇంకా దీని మీద ఒక వారానికి 10 రోజులకు ఒకసారి మొక్కల మీద షవర్ చేయండి. అంటే మొక్కల మీద వాటర్ జల్లుతూ ఉంటే చాలా బాగా మంచిగా పెరుగుతుంది. హైబిస్కస్కి బెస్ట్ కంపోస్ట్ గురించి నేను చెప్తాను. ఈ గ్రౌండ్నట్ కేక్ ఉంటుంది కదా, దీన్ని మనం మొక్కలకి వాడితే చాలా బాగా పూలు వస్తుంది. లేదు అంటే మస్టర్డ్ కేక్ పౌడర్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి రెండు మిక్స్ చేసి ఒక 2-3 రోజులు నీళ్ళలో నానబెట్టి తర్వాత దానికి ఒక 10 ఇంతులు వాటర్ పోసి పల్చగా చేసి ప్రతి మొక్కకి 1-2 మగ్గులు నీళ్ళు పోస్తూ ఉంటే చాలా బాగా మొక్క పెరుగుతూ ఉంటుంది, పూలు కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ పౌడర్ని కూడా వారానికి 10 రోజులకు ఒకసారి వాటర్లో కలిపి ఆ వాటర్ పోసినా కూడా మొక్క చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చి పూలు ఎక్కువ వస్తుంది. ఎప్పుడే కానీ అంటే పూల మొక్కల్లో చిగుళ్ళు వస్తాయి కదా చూడండి, ఆ చిగుళ్ళలోనే మొగ్గలు ఎక్కువ వచ్చి ఎక్కువ పూలు అవుతుంది, చాలా పెద్ద పెద్ద పూలు వస్తుంటుంది. ఇంకా తర్వాత పొటాషియం ఉన్న కంపోస్ట్ దీనికి చాలా ఇష్టం. పొటాషియం మనందరికీ ఎందులో ఎక్కువ ఉందని అందరికీ తెలిసిందే కదా. చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే ఈ బనానా పీల్, అంటే అరటిపండు తొక్క. దీన్ని మనం డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు చేసి మట్టిలో కలుపుకోవచ్చు, వాటర్లో నానబెట్టి 2-3 రోజులు నానబెట్టి ఆ నీళ్ళు వేయచ్చు. లేదు మన దగ్గర ఎక్కువ తొక్కలు ఉన్నాయంటే దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు. ఈ బనానా పీల్ పౌడర్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, నేను లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోండి. ఇంకా తర్వాత బోన్ మీల్ అనేది కూడా ఈ మన హైబిస్కస్కి చాలా బాగా పనిచేస్తుంది. మందార మొక్కలకి బోన్ మీల్ అనేది కొద్దిగా ఒక పిడికెడు వేస్తూ ఉంటే చాలా మంచిగా పెరుగుతుంది. మట్టి మిశ్రమంలోనే కలుపుకోవచ్చు. లేదు అంటే తర్వాతనైనా ఎప్పుడైనా నెలకి 2 నెలలకు ఒకసారి వేసుకుంటే సరిపోదు. 1-2-3 స్పూన్లు వేయచ్చు. చాలా మంచిగా నిదానంగా మొక్కలకి అందేంత అది కంపోస్ట్ ఇస్తూ ఉంటుంది, చాలా బాగా పెరుగుతుంది. ఇంకా బూడిద కూడా మొక్కలకి వేయచ్చు. ఇది కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది, దీంట్లో కూడా ఎక్కువ పూలు వస్తుంది. ఇంకా ఎప్సమ్ సాల్ట్ అనేది మీ మొక్క ఎండిపోతుంది అనుకున్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ అని వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్ని మట్టిలో వేయడము, మొక్కల మీద జల్లడం వల్ల కొత్త ప్రాణం వస్తుంది మొక్కలకి. ఎండిపోయే మొక్కలకి ఇది మంచి టిప్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత ఎలాంటి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ చేసినా కూడా పల్చగా చేసిన తర్వాతనే మొక్కలకి ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ద్రావణం చేయగానే దాన్ని తీసుకుపోయి ఇస్తూ ఉంటారు. అలా వేయకండి, కాస్త పల్చగా చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వండి. నెలకు 1-2 సార్లు అయినా ఏదైనా ఒక కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇటువంటిది ఇస్తూ ఉంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఈ మన ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మొక్కలు వచ్చి పూలు బ్రైట్ కలర్గా వస్తుంది, ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇంకా ప్రూనింగ్ సంవత్సరానికి ఒకసారైనా చేయాల్సిందే. ప్రూనింగ్ చేయకపోతే మీ మొక్కల్లో ఎక్కువ పూలు రావు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాత మందార మొక్కలకి వచ్చే రోగాలు అంటే దీనికి వచ్చే చీడపీడలు ఎక్కువ అంటే అఫిడ్స్, మిలీబగ్స్, ఇవే 2 వస్తూ ఉంటుంది. ఇంకా రేర్గా ఈ రూట్స్ రాట్ ఇలాంటిది వస్తూ ఉంటుంది, అంటే రూట్స్ కుళ్ళిపోయే రోగం వస్తూ ఉంటుంది, కానీ అది చాలా రేరు. దీనికి వచ్చేది 2 రోగాలు, ఒకటి అఫిడ్స్, ఒకటి మిలీబగ్స్. దీని గురించి నేను ఒక 20-30 వీడియోనైనా చేశాను, ఒకసారి చూడండి. లేదంటే ఈ మిలీబగ్స్ వచ్చినప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. మిలీబగ్స్ వచ్చినప్పుడు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ కలిపి కొద్దిగా ఆయిల్ కలిపి వేస్తే స్ప్రే చేస్తే అది పోతుంది. ఇంకా అఫిడ్స్ వచ్చినా మిలీబగ్స్ వచ్చినా చాలా బాగా పనిచేస్తుంది. మిలీబగ్స్కి గంజి ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. దీని గురించి ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గంజి ద్రావణం ఎలా చేయాలనేది. మిలీబగ్స్ అఫిడ్స్కి రాకుండా చూడాలి అంటే ముందే ఒకసారి వేప నూనెని మనం వారానికి 10 రోజులకు ఒకసారి అన్ని మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటే ఈ రోగాలు రాకుండా ఉంటాయి. ఇంకా తర్వాత వారానికి 10 రోజులకు ఒకసారి ఎటువంటిదైనా ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి ఇస్తూ ఉండండి. లేదు మాకంత ఓపిక లేదంటే 10-15 రోజులకు ఒకసారి కొంచెం ఏదైనా మంచి కంపోస్ట్ వేస్తూ ఉన్నా కూడా మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఇంకా ముఖ్యంగా దీనికి ఏంటంటే ప్రూనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మందార మొక్కలకి ప్రూనింగ్ చేయడం ఎలాగనేది నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. నా దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి,
ప్రూనింగ్ చేయలేనిది. దాన్ని ప్రూనింగ్ చేసేటప్పుడు మీకు నేను అది చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను చెప్పాను. అంటే కొత్త కొత్త టిప్స్ నేను నేర్చుకున్న కొద్దీ మీకు చెప్తూ ఉంటాను. మీకు ఈ వీడియో చూశారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించింది అని కామెంట్లో చెప్పడం మర్చిపోండి.